చంద్రబాబు గారు ఏమంటారు? రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నాడు, మెడికల్ కాలేజీలు అంటే తెలియనటువంటి నాయకుడు అని. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అవునా కాదా అని ప్రజలను అడుగుతారు. ప్రజలు కూడా చప్పట్లు కొడతారు. అక్కడ జగన్ గారు దానికి ఏమంటున్నారు? కనీసంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఆయన చరిత్రలో తీసుకొచ్చినటువంటి సందర్భం ఉందా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెచ్చారా? ఇంక బాబు గారు ఏమంటారు? ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనే చేశానని చెప్పుకోవడం తప్ప ఇంకా కాలేజీలు నడిపే విధానం కాదు అని. జగన్ గారు ఏమంటారు? చెప్పేది చేసేది ఆయన ఏం చేశారు? విజయనగరం మెడికల్ కాలేజు, రాజమండ్రి మెడికల్ కాలేజు, ఏలూరు మెడికల్ కాలేజు, మచిలీపట్నం మెడికల్ కాలేజు, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను 2023-24లో ప్రారంభించాము. ఇంక బాబు గారు అంటారు 17 మెడికల్ కాలేజీలు ఉంటే మొన్ననే పాడేరులో ఒక మెడికల్ కాలేజీను ఆపరేట్ చేశాము, 16 మెడికల్ కాలేజీలు చేయలేకపోయామన్నట్టు. అంటే ఇక్కడ జగన్ గారు చేసింది ఏం లేదు. జగన్ గారు ఏం చెప్తారు? 17 మెడికల్ కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభించాము, వాటిలో అందుబాటులోకి తీసుకొచ్చాము అని చెప్పినటువంటిది. మరి ఇక్కడ బాబు గారు అలా, జగన్ గారు ఇలా. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు రావడం అన్నది అది వాస్తవం. అయితే బాబు గారు చెప్పేది ఏమనుకోవాలి? మీరే చెప్పాలి. నమస్తే.